బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఫస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత రైట్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి వెళ్దాం. ఇది చాలా ఈజీ టాపిక్ సార్. మీకు బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అర్థమవుతే ఎస్కలేటర్ కూడా అర్థమవుతుంది. ఎస్కలేటర్ క్వశ్చన్లు అయినా బోట్స్ అండ్ స్ట్రీమ్స్ క్వశ్చన్లు అయినా రెండు సేమ్ కాన్సెప్ట్స్. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ క్వశ్చన్స్ అయినా ఎస్కలేటర్స్ అయినా రెండు సేమ్ కాన్సెప్ట్. ఎందుకు సేమ్ కాన్సెప్ట్ అంటే రైట్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ సపోజ్గా ఒక వాటర్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఒక వాటర్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. దాని మీద ఒక పడవలో మీరున్నారు, పడవ కూడా ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, పడవ కూడా ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇదేమో బోట్ రైట్. ఆర్ దీన్ని కొన్నిసార్లు స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ ఇన్ బోట్, బోట్ నడిపే అతని యొక్క స్పీడ్ రైట్. అతను ఎంత స్పీడ్గా నడిపితే బోట్ కూడా అంత స్పీడ్గా వెళ్తుంది. స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ది మ్యాన్. ఆ బోట్ నడిపే అతని స్పీడ్ అంటే అది బోట్ స్పీడ్ రైట్, బోట్ స్పీడ్ రైట్. ఐదర్ అతను యూజ్ చేసే బోట్లో అతను ఎంత స్పీడ్గా నడిపితే బోట్ అంత స్పీడ్గా వెళ్తుంది, లేకపోతే బోట్కి ఏదైనా ఒక ఇంజన్ నుండి స్పీడ్ ఉంటే అది స్పీడ్ ఆఫ్ ద బోట్ అవుతుంది. ఇది వాటర్, ఇది వాటర్, ఇది స్పీడ్ ఆఫ్ ది వాటర్, ఇది స్పీడ్ ఆఫ్ ది వాటర్. దీనికి సింపుల్గా మీకు అర్థం చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రసాద్ ఐమాక్స్ హైదరాబాద్కి వెళ్ళారు రైట్, హైదరాబాద్కి వెళ్ళారు 5th రైట్. ఇది ఒక ఎలివేటర్, ఇది ఒక ఎలివేటర్. ఈ ఫ్లోర్లో అన్ని సినిమా థియేటర్లు ఉన్నాయి. మీరు 4th ఫ్లోర్కి వచ్చారు, ఈ ఎలివేటర్ పైకి వెళ్తుంది, ఈ ఎలివేటర్ పైకి వెళ్తుంది. మీరు జస్ట్ వెళ్ళి దాని మీద నిల్చున్నారు, మీరు ఏ స్పీడు లేదు, ఎలివేటర్ తన స్పీడ్ తోటి మిమ్మల్ని పైకి డెస్టినేషన్ రీచ్ చేపిస్తుంది, ఎలివేటర్ తన స్పీడ్ తోటి వెళ్తుంది. అదే సపోజ్గా రైట్ ఎలివేటర్ మీద మీరు కూడా నడుస్తున్నారు, మీరు మీ స్పీడ్ తోటి ముందుకెళ్తున్నారు, మీరు మీ స్పీడ్ తోటి ముందుకెళ్తున్నారు, మీ స్పీడ్ తోటి ముందుకెళ్తున్నారు. అప్పుడు డెస్టినేషన్ కూడా రీచ్ అవుతారు. అంటే ఐదర్ మీ స్పీడ్ తోటి వెళ్ళినా మీరు డెస్టినేషన్ రీచ్ అవుతారు, ఆర్ మీరు ఎలివేటర్ స్పీడ్ తోటి వెళ్ళినా కానీ మీరు డెస్టినేషన్ రీచ్ అవుతారు. ఒకసారి ఇక్కడ చూడండి సార్, ఒకసారి ఇక్కడ చూడండి రైట్. జస్ట్ 1 minute సార్, జస్ట్ 1 minute. హలో బాయ్, మా క్లాస్ ఉందండి, ఇప్పుడు చేయొద్దు. క్లాస్ ఉంది, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, ఇప్పుడు చేయొద్దు. సౌండ్ వస్తుంది నాకు, గంట తర్వాత చేయి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఎలివేటర్ ప్రాబ్లమ్స్ అయినా బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రాబ్లమ్స్ అయినా రెండు సేమ్ కాన్సెప్ట్స్, రెండు సేమ్ కాన్సెప్ట్స్ రైట్. ఎలివేటర్ పైకి వెళ్తుంది, ఎలివేటర్ పైకి వెళ్తుంది అండ్ మీరు కూడా పైకి వెళ్తున్నారు. మీరు స్టేషనరీగా ఉన్నప్పుడు ఎలివేటర్ పైకి తీసుకొని వెళ్తుంది, ఎలివేటర్ స్టేషనరీగా ఉన్నప్పుడు మీరు పైకి వెళ్తున్నారు. అంటే ఈ ఒక ఫోర్స్ మీద ఇంకో ఫోర్స్ యాడ్ అవుతుంది. ఇక్కడ కూడా వాటర్ మీద బోట్ అండ్ బోట్స్ అనే స్పీడ్ మ్యాచ్ అవుతుంది, ఒక ఫోర్స్ మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక ఫోర్స్ మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అదే బోట్ వాటర్ రెండు సేమ్ డైరెక్షన్ లో వెళ్తే వాటర్ తన స్పీడ్ తోటి బోట్ను ముందుకు గుంజుతుంది, బోట్ తన స్పీడ్ తోటి ముందుకెళ్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమన్నామన్నే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అని అంటాం. డౌన్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే బోట్ వాటరు రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. బోటు వాటరు రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సేమ్ డైరెక్షన్లో మూవ్ అయిందే దాన్ని మనం ఏమంటాము, రైట్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం. ఎలివేటర్ కూడా ఈ ఎలివేటర్ స్పీడ్ ఈ అనుకుందాం, ఎల్లేటోడి స్పీడ్ ఎం అనుకుందాం. అంటే ఎస్కలేటర్లో కూడా, ఎస్కలేటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో కూడా రైట్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఒక ఫోర్స్ మీద ఇంకో ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది, m + e అవుతుంది.
డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది m ప్లస్ ఈ అవుతుంది. సార్ m అంటే ఏంటి సార్ పర్సన్ యొక్క స్పీడ్, ఈ అంటే ఏంటి సార్ ఎస్కలేటర్ యొక్క స్పీడ్. ఏదైనా ప్రాబ్లమ్స్లో బోట్స్ అండ్ స్ట్రీమ్స్కి సంబంధించి ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఎస్కలేటర్లో కూడా ఉపయోగపడుతుంది. సార్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇక్కడ బోట్ వాటర్ బదులు ఇక్కడ ఎస్కలేటర్ ఉంది, ఇక్కడ బోట్ బదులు ఇక్కడ పర్సన్ పైకి వెళ్తున్నాడు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఒక రెండు బాడీస్ రెండు డిఫరెంట్ స్పీడ్ తోటి ఒకదాని పక్కన ఒకటి వెళ్ళినప్పుడు రైట్ ఈ ఫోర్స్ దీని మీద, ఇది ఇండిపెండెంట్ ఫోర్సులు, ఈ ఫోర్స్ మీద ఈ ఫోర్స్ ఉన్నప్పుడు రైట్ సినర్జీ ఫార్మ్ అయ్యి ఇంకా ముందుకెళ్తుంది. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో మొట్టమొదటి కాన్సెప్ట్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఒక బాడీ మీద ఇంకో బాడీ, ఒక ఫోర్స్ మీద ఇంకో ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు దాన్ని మనం ఏమన్నాము డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అన్నాం. సార్ మరి అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి? వాటర్ ఏమో ఇటువైపు వెళ్తుంది, వాటర్ ఏమో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది, బోట్ ఏమో రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది, బోట్ ఏమో రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది. మీరు సినిమా చూసే ముందు 4th ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్కి వెళ్ళారు. చాలా సులువుగా డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే మీరు నిలబడి ఉంటే ఆ ఎస్కలేటర్ తన స్పీడ్ తోటి మిమ్మల్ని 5th ఫ్లోర్కి తీసుకెళ్ళింది. సినిమా చూశారు, సినిమా మీరు బయటికి వచ్చేటప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఎస్కలేటర్ ఏమో పైకి తీసుకెళ్తుంది కాబట్టి స్పీడ్ ఇట్లా ఉంది. మీరు సినిమా చూసి బయటికి వచ్చారు, మీరు కిందకు దిగాలి, మీరు కిందకి వెళ్తున్నారు. ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే ఎయిర్పోర్ట్లో కానీ ఏవైనా మాల్స్లో కనుక ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలివేటర్ పైకి వెళ్తుంది, మీరు కిందకు వస్తున్నారు, ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి అన్నట్టు అనిపిస్తుంది. అదేమో మీకు రెపల్ చేస్తుంది. రైట్ సేమ్ స్పీడ్ అయితే ఈజీగా పైకి వెళ్తున్నామని అనిపిస్తుంది. అదే ఎలివేటర్ పైకి వస్తుంది, నేను కిందికి వెళ్తున్నాను, ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలనిపిస్తుంది. ఏవైతే ఒక ఫోర్స్ ఇంకో ఫోర్స్ మీద యాక్ట్ చేస్తుంది కానీ ఆపోజిట్ డైరెక్షన్ మీద యాక్ట్ చేస్తుంది, దాన్ని మనం ఏమన్నాము అప్ స్ట్రీమ్ స్పీడ్ అని అన్నాం. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే రైట్ రెండు బాడీస్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇక్కడ సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతే దాన్ని మనము డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అని అన్నాం. సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతే దాన్ని మనము డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అని అన్నాం. సార్ మరి ట్రైన్లో మైనస్ ఎందుకు వచ్చింది సార్? ట్రైన్ అంటే రెండు డిఫరెంట్ ప్యారలల్ ట్రాక్స్ మీద వెళ్తుంది సార్. ఒక ట్రైన్ మీద ఇంకో ట్రైన్ వెళ్ళట్లేదు, ఒక ట్రైన్ పైన ఒక ట్రైన్ కింద ఉన్న వీల్స్కి పైన ఉన్న వీల్స్కి ఇంకో వెళ్ళట్లేదు, రెండు డిఫరెంట్ ట్రాక్స్ మీద వెళ్తుంది. ఒక ఫోర్స్ ఇంకో ఫోర్స్ మీద యాక్ట్ చెయ్యట్లేదు, కానీ ఇక్కడ యాక్ట్ చేస్తుంది. సో ఎలివేటర్ అప్ స్ట్రీమ్ స్పీడ్, ఇదేమో ఎలివేటర్ స్పీడ్ m, ఇదేమో m. సో ఇక్కడ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది m మైనస్ e. ఇక్కడ ఏమవుతుంది బోట్ ఏమో ఇటు పక్కకి వెళ్తుంది, వాటర్ ఏమో ఇటు పక్కకి వెళ్తుంది. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది b మైనస్ w. సో స్పీడ్ ఆఫ్ ది డౌన్ స్ట్రీమ్ ఈజ్ b ప్లస్ w ఆర్ m ప్లస్ e. b అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్, w అంటే స్పీడ్ ఆఫ్ ది వాటర్, m అంటే స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ ఆర్ ఉమెన్ ఆర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ ఈస్ గోయింగ్ యూజింగ్ అన్ ఎస్కలేటర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. e ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ది ఎస్కలేటర్. ఇక్కడ కూడా అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే b మైనస్ w ఆర్ m మైనస్ e. ఫస్ట్ 2 కీ పాయింట్స్ అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. ఇదేమో అప్ స్ట్రీమ్ స్పీడ్, ఇదేమో కీ పాయింట్ 2 ఏమవుతుంది అప్ స్ట్రీమ్ స్పీడ్, కీ పాయింట్ 1 ఏమవుతుంది డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఇది అందరికీ క్లియర్ అయింది కదా సార్.